వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు. దాన్ని మోకీళ్ళ నొప్పులు అంటాము. అసలు మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా, మనం తొందరగా కాస్త ఎర్లీ స్టేజ్లో తెలుసుకుంటే ఇది ఇంకా ఫర్దర్గా డిటియోరేట్ అవ్వకుండా ఏమన్నా చిట్కాలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకుందాము. అసలు మోకాళ్ళు అంటే మనం చూస్తే మన శరీరాన్ని ధారణ చేసేవి, మన శరీర బరువుని మన బాడీని మెయింటైన్ చేసి మనకు నడకని ఈజీగా అయ్యే దాంట్లో ముఖ్య భూమిక పోషించేవి ఈ మోకాళ్ళు. నడుము తర్వాత మోకాళ్ళు అంత ఇంపార్టెన్స్ అంటాము. అయితే మోకాలు మీరు అనటమీ చూసుకుంటే ఏంటంటే మనకి కింది భాగంలో చూసుకుంటే ఈ తొడ దగ్గర ఉండే బోన్ని ఫీమర్ అంటాము. అలానే మోకాలు కింద ఉండేవని టిబియా ఫిబులా అంటాము. అలానే ఫింగర్స్ ఉంటాయి. మరి ఈ టిబియా ఫిబులాకి ఫీమర్కి మధ్యలో ఉండేది అంటే మన జాయింట్ అంటాము. రెండు ఎముకలకి మధ్యలో ఉండే జాయింట్నే దాన్ని మనం మోకాళ్ళు అంటాం. అంటే అక్కడ ఉండే ఆ కీలు ఏదైతే జాయింట్ ఉంటుందో రెండింటిని ఫ్యూజ్ చేసి మూమెంట్స్ ఈజీగా చేసి ల్యూబ్రికేట్ చేయడానికి అక్కడ స్పేస్ని క్రియేట్ చేసి పెటెల్లా లాంటిది ఉండేదాన్ని మోకాళ్ళు అంటాం. దాంట్లో వచ్చే వాపు కానివ్వండి, దాంట్లో వచ్చే డ్రైనెస్ కానీ, దాంట్లో వచ్చే పెయిన్నే మనము వాడుక భాషలో ఆర్థరైటిస్ అంటాము. అంటే మీరు ఒక ఎముకలో వచ్చే వాపుని ఆర్థరైటిస్ అంటాము. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఇది బోన్లో వచ్చేది. అయితే ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే బేసిక్గా మనకు ముందు తెలిసింది అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ఇది జనరల్గా ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. అలానే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇది బ్లడ్లోనే యాంటీజెన్ ఉండడం వల్ల ఏజ్తో సంబంధం లేకుండా జనరల్గా ఎవరికైనా ఎముకలు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు మనం ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాన్నే ఆయుర్వేద భాషలో చెప్పాలి అంటే సంధివాతము అంటాము. అంటే ఒక సంధి అంటే జాయింట్లో వచ్చే వాతం వల్ల జరిగే డ్యామేజెస్ని సంధివాతం అంటాము. అయితే దీన్ని ఎవరికి వస్తుంది అని ముందుగా చూసుకుంటే ఎవరైతే అధిక బరువు ఉంటారో, నేను ఇంతకుముందు చెప్పినట్టే మన శరీర బరువు అంతా కూడా మన మోకాళ్ళే భరించాలి. సో మరి అది బరువు మనం ఇష్టం వచ్చినట్టు బరువు పెరిగిపోవటం వల్ల ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోవటము, వాటి ఉండాల్సిన టోన్సిఫికేషన్ తగ్గిపోయి ఈ అధిక బరువు వల్ల ఇంకా దాని మీద ప్రెషర్ పడిగి అరగటం అనేది అవుతుంటుంది. అలానే ఈ అధిక బరువు వల్ల అక్కడ ఉండే కండరాలు నరాలు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటాయి. ఇంకా జనరల్గా ఎవరికి వస్తుందంటే ఎవరైతే కాల్షియం కానీ మినరల్స్ D3 శరీరంలో లోపం ఉంటాయో, అంటే మనం తీసుకునే ఫుడ్లో కానివ్వండి ఇతరత్ర జబ్బుల వల్ల ఏదన్నా అయినప్పుడు వాళ్ళలో కూడా ఈ మనం ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాము. అండ్ ఇవి కాకుండా మెయిన్గా దీనికి వచ్చే కారణం ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్ అంటాము. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒక 45-50 క్రాస్ అయిన వాళ్ళల్లో ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోయి వాటికి రాపిడి జరిగి ఎక్కువగా ఎవరైతే మెట్లు ఎక్కడము దిగడము చేస్తుంటారు, ఎక్కువసేపు నిలబడి ఉంటారు, అధిక బరువు ఉంటారు, టైంకి ఫుడ్ తీసుకోకుండా ఉంటారు, వీళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొక ముఖ్యంగా ఇప్పుడున్న ట్రెండ్లో చూస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ అటాక్స్ అయినప్పుడు, లైక్ ఎస్పెషల్లీ మనం కోవిడ్ అలాంటివి చూసినప్పుడు చికెన్ గున్యా ఇలాంటి కండిషన్స్లో అవి తగ్గిన తర్వాత కూడా ఒక లాంగ్ రన్లో క్రానిక్ పీరియడ్లో ఈ మోకాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, దానివల్ల అరగడం కూడా చూస్తూ ఉంటాం. అయితే మరి నేను ఇది చెప్పాను కదా, ఒక ఏజ్ రిలేటెడ్ వ్యాధి అన్నప్పుడు 45-50 క్రాస్ చేసిన వాళ్ళల్లో మన జుట్టు ఎలా తెల్లబడుతుందో మోకాళ్ళు అరగడం కూడా అంతే సహజం. కాకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ నొప్పి లేకుండా ఉంచుకునేగలిగేది చాలా ఇంపార్టెంట్. అయితే 45-50 ఇయర్స్ అనేది ఇంతకుముందు చూసేవాళ్ళం. ఇప్పుడు 30-35 ఇయర్స్ వాళ్ళల్లో కూడా ఈ మోకాళ్ళు ఆర్థరైటిసే చూస్తున్నాం. అంటే పోషకాహార లోపాలు, నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎక్కువగా నిలబడి ఉండే జాబ్స్ చేయడము, అధిక బరువు ఉండడము, ఇలాంటివన్నీ ఒక కారణంగా చూస్తుంటాం. మరి దీన్ని గుర్తించడం ఎలా? ఫస్ట్ సింపుల్, దీని సిమ్టమ్స్ ఏంటి లేదు. నడుస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా, అంటే కొంచెం దూరం నడిచినా కానీ మాతో అవ్వట్లేదు, కాళ్ళు పట్టేస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి అనడము, పొద్దున్న లేస్తున్నప్పుడే మోకాలు కానీ నడుము కానీ స్టిఫ్గా అనిపించడము, కండరాలు పిక్కలు పట్టేయటము, ఇవన్నీ సిమ్టమ్స్ మనకి ఎర్లీ స్టేజ్లో తెలుస్తుంది. కానీ చాలా మటుకు పేషెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. ఏం కాదు, రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది, లేకపోతే కౌంటర్ ద మెడిసిన్స్ దొరికే పెయిన్ కిల్లర్స్ వాడితే తగ్గుతాయి కూడా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎముక అరగాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ 2-3 సంవత్సరాలు మనకి చాలా మన బాడీ సిమ్టమ్స్ చెప్పినా రెస్ట్ తీసుకోవడము, పెయిన్ కిల్లర్స్ వాడడము, ఏదో చేసి అక్కడికక్కడ దాన్ని మనం కంట్రోల్ చేస్తుంటాం, అప్పటికప్పుడు తగ్గిస్తుంటాం తప్ప లోపల జరిగే ఈ డ్యామేజెస్ని కంట్రోల్ చేయడానికి మనం చూడం. ఎప్పుడైతే అది అరిగిపోయి పేషెంట్ మా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా
వాళ్ళు నడిచేటప్పుడు కూడా కుంటూ నడవటము, ఒక కాలు తీసి ఒక కాలు పైన పెట్టడంలో కూడా చాలా ఇబ్బందితో వచ్చి ఆ స్టేజ్లో ఎప్పుడైతే మేము మోడర్న్ టెక్నాలజీస్ యూస్ చేసుకొని ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసినప్పుడు అరిగిపోయాయని చెప్తాం. అంటే మన శరీరం ఆల్రెడీ ఎప్పుడో 2-3 ఇయర్స్ నుంచి మనకి చాలా హింట్స్ ఇచ్చినా మనం పట్టించుకోము. దీనికి సింపుల్గా మరి ఎలా తెలుసుకోవాలంటే ఎప్పుడైతే మీరు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇబ్బంది అవుతుంది, కొంచెం దూరం నడిచినా పెయిన్ వస్తుంది, కాళ్ళలో వాపులు లాంటిది, యాజ్ ఎ డాక్టర్గా మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్యుడిని అలాంటి సిమ్టమ్స్ కన్నప్పుడు మీ నాడిని చూసి మీది వాత పైత్య కఫ శరీరాల్లో వాతం ఉన్నట్లయితే మీకు ఇది వచ్చే ఛాన్స్ ఉందని ఒక హింట్ లాంటిది, ఒక ప్రికాషనరీ థింగ్స్ మీకు చెప్పడానికి వీలవుతుంది. సరే, ఇవన్నీ చేసినా అరిగాయి డాక్టర్ గారు, మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి? సర్జరీ అని చెప్తున్నారు, ఆపరేషన్ ఒకటేనా దీనికి పరిష్కారం అంటే నిజంగా సటన్లీ నాట్. ఆపరేషన్ అనేది ఎప్పుడు చెప్తాం, సర్జరీ అనేది నిజంగానే ఏ డాక్టర్ అయినా ఇంకా మందులతో వేరే ట్రీట్మెంట్స్తో అవ్వట్లేదు, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు, అది ఎమర్జెన్సీ కండిషన్ అప్పుడు మేమైనా ఆయుర్వేదంలో శల్య అంటాం, సర్జరీ అడ్వైస్ చేస్తాం. కానీ ప్రతి మోకాళ్ళు అరగడానికి సర్జరీ అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మరి ఎలా మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎలా కట్టడి చేయాలి అంటే ఫస్ట్ థింగ్ అంటే ఇది డీజనరేటివ్ డిజార్డర్ అంటాం. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒకసారి అరిగిన ఎముక అలా అరుగుతూ పోతూ ఉంటుంది, దానివల్ల కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి. ఫస్ట్ వాటిని కట్టడి చేయడంలో ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు అలానే పథ్యాపథ్యాలు చెప్పబడ్డాయి. వాటిని వాత చికిత్స అంటాం. అయితే ఈ వాతం అంటే ఏంటి? నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ కారణాలు ఏవైతే చెప్పానో, టైంకి తినకపోవడము, అధిక బరువు ఉండటము, కాల్షియము, D3 మిగతా మినరల్స్ తగ్గిపోవటము, వీటితో పాటు వాతాన్ని పెంచే ఫుడ్స్ లైక్ ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవడము, పచ్చళ్ళు తినడము, వంకాయ, ఆలుగడ్డలు ఏవైతే వాతాన్ని బాడీలో డ్రై అప్ చేస్తుందో, పెంచుతాయో అలాంటి వాటిని, చల్లగాల్లో తిరగటము, ఎక్కువ దూరాలు నడవటము, అంటే అతివృష్టి అనావృష్టి అంటాం, నడవకపోతే బాడీకి మెటబాలిజం ఉండదు, కానీ అతిగా చేస్తే కూడా ప్రాబ్లమే. ఇలా చేసిన వాళ్ళలో మనము ఎప్పుడైతే ముందుగా గుర్తిస్తామో ఆయుర్వేదంలో దీనికి సింపుల్ చిట్కాలు అంటాము. మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరంలో వేసి రోజు పొద్దున్న అభ్యంగనం లాగా మోకాళ్ళ చుట్టూ బ్యాక్ సైడ్ అప్లై చేయటం వల్ల కండరాల్లో ఆ రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే కొంచెం సివియారిటీ నొప్పి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ కన్నా ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పింది మనం వావిలాకు అంటాము, ఆముదమాకు, మునగాకు, వీటిని పేస్ట్ లాగా చేసి లేపనం లాగా కట్టడము, లేదు అంటే బాగా మెత్తగా చేసిన అన్నంలో కొంచెం పాలని అలానే అల్లం పేస్ట్ని పెట్టి ఎగ్ సొన అంటే ఎగ్ వైట్ని కూడా మనము ఎల్లోని కూడా కలిపి అది పేస్ట్ లాగా చేసి కట్టడం వల్ల ఇన్స్టంట్గా ఉండే స్వెల్లింగ్, స్టిఫ్నెస్ అనేది తగ్గి కొంచెం పెయిన్ రిలీఫ్ అవుతుంది. అయితే ఇవి టెంపరీగా ఉంటాయి, బట్ ఒకవేళ డీజనరేట్ అయినవి మనము ఆ స్టేజ్లోనే దాన్ని కట్టడి చేయడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు లైక్ గుగ్గులు అంటాము, లాక్షాది గుగ్గులని, యోగరాజు గుగ్గులని మీ తత్వాన్ని బట్టి అడ్వైస్ చేస్తాము. ఇవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు, అయినా పెయిన్ ఉంది డాక్టర్, ఎందుకంటే సిమ్టమే ఎక్కువగా బాధిస్తుంది. ఇక్కడ అరగటం దానికన్నా దానివల్ల వచ్చే ఈ సిమ్టమ్ పెయిన్, నొప్పి అనేది ఎక్కువ బాధిస్తున్నప్పుడు ఆయుర్వేద చికిత్సలైన జానుబస్తి అంటాము. దాన్నే మోకాలు చుట్టూ, మోకాల్ని జాను అంటాము. ఈ మోకాలు చుట్టూ పిండి లాంటిది పెట్టి కొన్ని స్పెసిఫిక్ తైలాలను ధారణగా వేయటం వల్ల కండరాలు, అంటే ఇక్కడ జాయింట్, ఒకసారి ఎముక అరిగిన దాన్ని మనం ఏం చేయకపోవచ్చు, కానీ ఆ ఎముకల చుట్టూ ఉండే కండరాలు, దాంట్లో ఉండే నరాలను మనం పోషణ చేయగలిగితే ఎముకని అది హోల్డ్ చేసుకొని ఫర్దర్గా ఇంకా వర్స్ట్ కాకుండా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలానే ఈ పెయిన్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వాటి కాంప్లికేషన్స్ లేకుండా పెయిన్ ఉపశమనం కూడా పొందుతాము. అలానే వీటి తగ్గట్టు మీ పథ్యాపథ్యాలు, వ్యాయామము, ఏది మీకు వ్యాయామం సరవుతుందో ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము చూసి సజెస్ట్ చేయగలుగుతాం. మెడ నొప్పి అండ్ అలానే నడుము నొప్పి గురించి మాట్లాడుకుందాం. అంటే ఎందుకు వీటి గురించి చెప్పాలంటే, ఇది మీరు చూస్తే 20, 25, 30 ఇయర్స్ వాళ్ళల్లో కూడా చాలా కామన్గా వినే మాట నడుము నొప్పి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా చిన్న పిల్లల్లో కూడా చూస్తుంటాం, నడుము నొప్పి వచ్చింది, మెడ నొప్పి వచ్చింది అంటాం. అయితే ఇది ఇంకా ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తుంటాం. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. దీన్నే మనము చెప్పాలంటే మోడర్న్ లాంగ్వేజ్లో సర్వైకల్ స్పాండిలైటిస్, నడుములో వస్తే లూంబార్ స్పాండిలైటిస్ అంటాం. అసలు ఏంటి స్పాండిలైటిస్, దాని గురించి తెలుసుకోవాలన్నప్పుడు, స్పాండిలైటిస్ అంటే మనకి వెన్నుపూసలో 33 వర్టిబ్రా ఉంటాం. అంటే ఇవి పెద్ద బోన్స్ కావు, చాలా చిన్న బోన్స్ ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఉంటాయి. 33 ఒకే దానికి పేర్చుకొని ఇంటర్వర్టిబుల్ డిస్క్ అని ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటుంది. వీటిల్లో వచ్చే వాపు కానీ వాటిల్లో వచ్చే డ్యామేజెస్ వల్ల దాంట్లో ఉండాల్సిన మాంసం ముద్ద ఏదైతే డిస్క్ అంటామో, ఒక వర్టిబ్రాలో ఉండే డిస్క్ అనేది ప్రొలాప్స్, అది విరిగి బయటికి వచ్చి ఆ మాంసం ముద్ద బయటికి వచ్చినప్పుడు దానివల్ల జరిగే డ్యామేజెస్ గురించి మాట్లాడదాము.
నేను ఇంతకుముందు చెప్పాను, అంటే సర్వైకల్ వర్టిబ్రా మెడ దగ్గర వస్తే దాన్ని సర్వైకల్ అంటాము. ఇక్కడ 7 వర్టిబ్రాలు ఉంటాయి. అలానే లూంబార్లో కూడా 5 వర్టిబ్రాలు ఉంటాయి. మొత్తం సర్వైకల్ నుంచి లూంబార్ వరకు ఈ 33 వర్టిబ్రల్స్లో ఎక్కడ అరుగుదల ఉన్నా మిగతా వాటి అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, చాలామంది డాక్టర్ గారు నాకు నడుము నొప్పి ఉంది, ఎంఆర్ఐ తీస్తే ఎముకల నాకు నడుములో అరిగాయంటారు. కానీ జనరల్గా నడుము దగ్గర ఒకటి ఉండదు, దాని ప్రెషర్ అనేది మిగతా వర్టిబ్రా మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జనరల్గా అందరూ అంటారు ఇంకా ఎముకలు అరిగిపోయి అంటే నడుము నొప్పి వచ్చింది, డాక్టర్ చూపెడితే సర్జరీ ఎంఆర్ఐ చేస్తే డిస్క్ ప్రొలాప్స్ అయింది కాబట్టి సర్జరీ అన్నారంటారు. బట్ మీరు ఆలోచించుకోవాలి, సర్జరీ అనేది ఎవరమైనా ఎటువంటి మెడిసిన్స్ ఏది ఉపయోగం అవ్వట్లేదు, ట్రీట్మెంట్ చేసినా దీనికి ఉపయోగం లేదన్నప్పుడు ఏ డాక్టర్ అయినా సర్జరీ అడ్వైస్ చేస్తారు. కానీ అదే పనిగా ప్రతి నడుము నొప్పి ప్రతి మెడ నొప్పికి సర్జరీ చేసుకుంటూ వెళ్ళిపోతే 33 వర్టిబ్రాకి సర్జరీ చేయలేరు. ఆ ఫోకస్ ఏంటి, పెయిన్ ఉన్నదాన్ని రిలీవ్ చేయడానికి సర్జరీ చేసుకుంటే రేపు ఇంకో చోట ఇంకో డ్యామేజ్ జరగవచ్చు, ప్రతిసారి వెళ్ళలేరు. దానికన్నా ముందు మనం ఆలోచించాల్సింది అసలు దీన్ని మనం ఎంత కట్టడి చేసుకొని ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతాము, మన లైఫ్ స్టైల్ని కరెక్షన్ చేసుకొని మెయింటైన్ చేయడం అనే దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఫర్దర్గా ఇప్పుడు మనం వస్తే సర్వైకల్ అని చూస్తాము. ఇది ఎక్కువగా ఎవరిని చూస్తాము, ఎవరైతే డెస్క్ జాబ్ అంటాము, అంటే కంప్యూటర్ ముందు ఎక్కువ ఉంటారు, మొబైల్ ఎక్కువ చూస్తుంటాము. ఇవాళ రేపు ప్రతి ఒక్కరూ అదే చూస్తుంటారు. అలానే టీవీ మీద చూడడం కానీ అదే పనిగా ఒకటే ఆబ్జెక్ట్ని చూడటము, కొన్ని సందర్భాల్లో ఎక్కువ బరువులు ఎత్తడాలు కానివ్వండి, బరువులు లాగటము, ఇలాంటి వాటి వల్ల కూడా వెన్నుపూస అంటాం. అది సర్వైకల్లో కానివ్వండి లూంబార్లో కానీ అరగడం స్టార్ట్ అవుతాయి. అంటే ఒక జాయింట్ మీద ఒకటి రాసుకోవటము జాయింట్ అవుతుంది. మీరు ఈ వర్టిబ్రా ఎనాటమికల్ స్ట్రక్చర్ చూస్తే ఏంటంటే దాని లోపల ఒక జెల్ లాంటిది ఉంటుంది. ఈ జెల్ అనేది 2 మూమెంట్స్ అంటే 2 జాయింట్స్ కదలిక ఫ్రీగా ఉండి మన మూమెంట్స్ ఫ్రీ చేయడానికి. ఎందుకంటే వెన్నుపూస మనకి బ్యాక్ బోన్ అనేది దాని పేరులోనే ఉంది. బ్యాక్ బోన్ అంటే మన ప్రతి పనికి మనకి అది చాలా సపోర్టివ్. అది మీరు చూసుకుంటే మన మూమెంట్స్ సరిగ్గా జరగాలన్నా, ఒకవేళ కొన్ని సందర్భంలో రీప్రొడక్షన్ అంటే సెక్షువల్గా యాక్టివ్గా ఉండాలన్నా, లేకపోతే ఇతరత్ర ఏవి చేయాలన్నా కానీ మన వెన్నుపూస అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వీటిని మనం అతిగా యూజ్ చేయటం వల్ల, అతిగా అంటే నేను చెప్పాను కదా, బరువులు లేపేయటాలు, కొన్నిసార్లు నొప్పి ఉన్నా కానీ ఏం కాదు అని చెప్పేసి అదే పనిగా చేయటము, ఎక్కువ ట్రావెల్ చేయటం, గుంతలు ఉన్న రోడ్లలో ఆ జెక్స్ వల్ల కూడా లూంబార్ స్పాండిలైటిస్ అంటే వెన్నుపూస మీద చాలా ప్రభావం చూపెడుతుంది. ఇవి కాకుండా అధిక బరువు, అలానే కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ దాన్ని రావటం వల్ల, కొన్ని మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండటము, హార్మోనల్ వల్ల కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాం. మరి జనరల్గా వీటిని గుర్తించడం ఎలా అంటే, మెడ నొప్పి ఉన్న వాళ్ళలో జనరల్గా ఏంటంటే కొంచెం మెడ తిప్పినా వాళ్ళకి కళ్ళు తిరగటము, దాన్ని వర్టిగోగా కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ ఏంటి, వర్టిగో అనేది కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. బట్ సర్వైకల్ స్పాండిలైటిస్లో మీరు కూర్చొని లేసినప్పుడు కూడా కళ్ళు తిరగటము, కళ్ళు మూసి తెరిచినా కళ్ళు తిరగటము, గుండెలో పాల్పిటేషన్స్ అంటాం, గుండె దడ అంటాము. ఆ గుండె దడ ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ లాంటివి చూడటము, అలానే చేతుల్లో తిమ్మిర్లు మీరు చూసుకుంటే ఈ ఎస్పెషల్లీ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్లో తిమ్మిర్లు C3, C4, C6 వరకు కంప్రెస్ అయి ఒత్తుకుపోయినప్పుడు చేతుల్లో తిమ్మిర్లు లాంటిది రావటము, చేయి మొద్దుబారినట్టు చూస్తుంటాం. అలానే వెన్నుపూస కింద భాగంలో మోకాళ్ళ అంటే మన నడుము దగ్గర నుంచి కూడా చూసుకుంటే అక్కడ వెళ్ళే నరము ఏదైతే సయాటికా నరం, ఇది వ్యాధి కాదు కానీ ఆ సయాటికా నరం ఒత్తుకుపోవటం వల్ల కాలు తీసి కాలు వేయాలన్నా పెయిన్ఫుల్గా ఉండటము, కుంటినట్టు అవ్వటము, అలానే తిమ్మిర్లు వచ్చేయటము అవుతాయి. ఇవన్నిటికన్నా మేజర్ కాంప్లికేషన్ ఏముంటుంది నడుములో అంటే బ్లాడర్ కంట్రోల్ తప్పడం. అంటే మన యూరినరీ బ్లాడర్ కూడా ఒక మజిల్, ఈ నర్వ్స్ వెళ్ళే నర్వ్స్ అక్కడ ఒత్తుకుపోవటం వల్ల యూరిన్ మీద కొన్నిసార్లు కంట్రోల్ తప్పుతుంది. మోషన్ వచ్చినా అర్జెంటుగా వెళ్ళాలని, యూరిన్ వచ్చినా అర్జెంటుగా పాస్ చేయాలనేది చూస్తుంటాం. సో ఈ 2 రకాలుగా చూసుకున్నప్పుడు ఫస్ట్ సర్వైకల్ స్పాండిలైటిస్ మెడ ఇంకో లక్షణం ఏంటి, రిజిడిటీ అంటాం. అంటే అసలు తిప్పలేకపోవటము, మెడని ఎటు తిప్పలేకపోవడము, స్టిఫ్గా అయిపోవడము, ఉదయం లేస్తూనే తలనొప్పి, చాలా సివియర్ పెయిన్ రావటము ఉంటుంది. వీటికి యాడ్ ఆన్ ఏంటంటే సైనసైటిస్, ముక్కులో ఒకవేళ సైనస్ కూడా డెవలప్ అయినప్పుడు బ్రెయిన్ మీద ఆక్సిజనేషన్ తగ్గిపోవటము, దానివల్ల కూడా ఈ స్పైనల్లో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఇవి చూసుకున్నప్పుడు మరి దీనికి చికిత్స ఏంటి, ఆయుర్వేదంలో వెన్నుపూసకి చాలా మంచిగా వాతహార చికిత్స అన్నారు. అంటే గ్రీవ చికిత్స, అట్లానే కటి చికిత్స అంటాం. వీటికి మనము సింపుల్గా టెక్నిక్స్ ఏంటి చేసేవి, ఆయిల్ అంటే వాతం అన్నప్పుడే డ్రైనెస్, ఎప్పుడైతే స్పైన్లో ఉండాల్సిన లిక్విడ్స్ తగ్గిపోయి, నేను ఫస్టే చెప్పాను అక్కడ ఉండాల్సిన మాంసం ముద్ద కింద జారటం వల్ల దాన్ని హెర్నియేషన్ అంటాం. అది అక్కడి నుంచి వెళ్ళే ఇతరత్ర నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఒత్తిడి. ఇక్కడ 2 థింగ్స్, ఒకటి ఇది న్యూరో మస్కులర్ అండ్ ఆర్థరైటిక్ కూడా ప్రాబ్లం ఉంటుంది.
అంటే అరిగిపోయిన ఎముక కన్నా అది డ్యామేజ్ చేసిన నరాలు కండరాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం నరాలు కండరాలను కరెక్ట్ చేసుకోగలిగితే ఈ ఎముక ఫర్దర్గా అరగకుండా మనం కాపాడే వాళ్ళం అవుతాము. వీటికి మంచి చికిత్సలు ఏంటంటే గ్రీవబస్తి అంటాం. అంటే మెడ దగ్గర కొన్ని మెడిసిన్స్ని దారలాగా వేయటము, నడుం దగ్గర అయితే కటీ బస్తి అనడము, అలానే ఇంటెస్టైన్స్ నుంచి త్రూ యానల్ రీజన్ నుంచి బస్తీ క్రియ కొన్ని కషాయాలు తైలాలు పంపించడం వల్ల వాతాన్ని నార్మల్ చేసి మన శరీరానికి బృంహణం చేయటము. అలానే సర్వైకల్ స్పాండిలైటిస్ ఎస్పెషల్లీ నస్యకర్మ అంటాం. అంటే ముక్కు ద్వారా కొన్ని స్పెసిఫిక్ ఆవు నెయ్యిలో మందుల్ని కలిపి వేయటం వల్ల ఈ నరాల మీద ఒత్తిడి ఆక్సిజనేషన్ పెంచి ఆ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలానే రెస్ట్ ఇవ్వటము. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ లూంబార్ స్పాండిలైటిస్లో ఇంకోటి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. అంటే ఒక బ్యాంబూ లాగా అయిపోవడము, వెదురు బొంగులాగా మొత్తం డ్రై అయిపోయి స్టిఫ్ అయిపోతుంది. మీరు చూసుకుంటే వీళ్ళు ఒక చెక్క బొమ్మలాగా నడవటం చూస్తుంటాము. అంటే ఆ మొత్తం కండరాలన్నీ స్టిఫ్ అయిపోతాయి. మరి స్టిఫ్ అయింది మనకి తెలిసింది ఏంటి? ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి? ఈ స్టిఫ్ అయిపోయిన కండరాలు నరాలు అలానే బోన్ని ఎంత ల్యూబ్రికేట్ చేయాలి. మనం తెలుసు, ఒక ఎండిపోయిన చెక్కని మనం ఏం చేస్తాము, మనం ఎంత ఆయిల్ వేస్తుంటే ఏదో ఒక రోజు అది బెండ్ అవుతుంది. అలానే మన శరీరం కూడా ఇంత స్టిఫ్నెస్ ఉన్నప్పుడు లోపలికి కూడా ఆవు నెయ్యి లాంటి ఆయిల్స్ని పంపించడము, లోపల నుంచి కూడా తైల బస్తీలు ఇలాంటివి ఇవ్వటము, అభ్యంగనం అంటాం. కొన్ని స్పెసిఫిక్ తైలాలని రోజు మర్దనలాగా చేస్తూ పొట్లీలు లాంటివి అప్లై చేయటం వల్ల కండరాల్లో పెరిగిన ఆ స్టిఫ్నెస్ తగ్గిస్తూనే రక్త ప్రసరణని ఇంక్రీజ్ చేయగలుగుతాం. అలానే ఇది వాతానికి సంబంధించింది కాబట్టి లోపల నుంచి వచ్చే ఔషధాలు లైక్ ప్రసరణ్యాది కషాయము, రాస్నేరండాది కషాయము, అలానే గంధర్వాస్తాది ఏరండం అంటే లోపల ఉన్న పేర్కొన్న వాతాన్ని క్లియర్ చేయడానికి, త్రయోదశాంగ గుగ్గులని, ఇవి మీ తత్వాన్ని బట్టి ఒక ఆయుర్వేద వైద్యుడిగా మమ్మల్ని కలిసినప్పుడు మీ వాతపైత్య కఫాలు చూసి సరైన టైంలో సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే దీనివల్ల ఏదైతే ఇది ఎలా ఉంటుందంటే లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చేయాల్సిన పని చేయలేకపోవటము, దానివల్ల మనిషి కృంగిపోయిన కేసెస్ కూడా చూస్తుంటాం. వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఆయుర్వేద చికిత్సలు చాలా శ్రేష్టంగా పనిచేస్తాయి. ఇంకా మీరు వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను నా క్లినిక్స్లో వచ్చి కలవచ్చు. నా నంబర్ 7658909501. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.